ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్గా మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కోసారి రిక్వైర్మెంట్ లైక్ సో యాక్టివిటీ ఫెయిల్ అయినా లేదా పైప్ లైన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనం ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది సో టీమ్స్ కానీ బిజినెస్ పీపుల్స్ కానీ పంపించాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది సో లాజిక్ యాప్స్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ లాజిక్ యాప్స్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 2 క్రియేట్ చేశాను, నో ప్రాబ్లం. ఇంకోటి యాడ్ చేద్దాం. యాడ్ అని క్లిక్ చేస్తే మనకి లాజిక్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్స్క్రిప్షను, అలానే రిసోర్స్ గ్రూప్ అండ్ డెమో వ్యాలిడేషన్. ఓకే, పేరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే ఇవ్వండి. సో దాని తర్వాత ఓకే, లెట్స్ కీప్ యాజ్ ఇట్ ఈజ్. అలానే నేనైతే కన్సంప్షన్ తీసుకున్నాను. సో ఇలా సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, లాజిక్ యాప్ నేమ్, రీజియన్, దాని తర్వాత కన్సంప్షన్, దాట్స్ ఇట్. ఓకే, రివ్యూ అండ్ క్రియేట్, వెరీ సింపుల్. ఓకే, సో క్రియేట్ చేద్దాం. ఇది ఒక 30 seconds 1 minute అలా పడటానికి అవకాశం ఉంది, బట్ వీ కెన్ వెయిట్ ఇట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్? సో డిప్లాయ్మెంట్ జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. చూడండి, డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా. ఓకే, లెట్స్ వెయిట్. ఐ థింక్ ఆల్మోస్ట్ డన్. లెట్స్ గో టు క్లిక్ ఆన్ రిసోర్స్. సో ఇక్కడ మీరు లాజిక్ యాప్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు పవర్ ఆటోమేట్ అనేది తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఈ విందో తెలియకపోయినా సరే చాలా సింపుల్, ఇక్కడ కొంచెం అర్థం చేసుకొని సరిపోతుంది. ఓకే, లోడ్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఆల్రెడీ చాలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. సో ఆల్ బిల్ట్ ఇన్ స్టాండర్డ్, ఎంటర్ప్రైజ్, కస్టమ్ అని సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, మీకు కావాల్సింది తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఏదైతే పైప్ లైన్ ద్వారా వెబ్ యాక్టివిటీ కాల్ చేస్తామో ఇక్కడ నుంచి ఆ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ప్లే లోడ్ జనరేట్ చేద్దాం. అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలో ఇక్కడ మనం సో ప్లే లోడ్ చేయొచ్చు. అంటే సో శాంపుల్, ఇట్స్ కైండ్ ఆఫ్. సో దానికోసం ఇక్కడ కొన్ని తీసుకుంటాను. సో డేటా ఫ్యాక్టరీ నేమ్ హార్డ్ కోడ్ చేస్తాను, ఎందుకంటే ఇది డైనమిక్ కాదు కాబట్టి. అలానే సో పైప్ లైన్ ఓకే టెస్ట్. ఇదంతా కూడా డమ్మీ వాల్యూస్ అండి, నో ప్రాబ్లం. సో కాపీ, మళ్ళీ ప్లేలో పేస్ట్, దట్స్ క్లిక్ అంటాం. సో ఆటోమేటిక్గా మనకి జేసన్ ఫార్మాట్లో స్కీమ్ అనేది రెడీ అవుతుంది. చూడండి, టైప్ ఏంటి, ఆబ్జెక్ట్, దాని తర్వాత ఇవన్నీ కూడా సో ప్రాపర్టీస్ అనమాట. ఇలా చూడండి, ఏం టైపు, డేటా టైప్ ఏంటి, సో ఇలా మనకి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో దాని తర్వాత మెథడ్ ఏంటంటే సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ పోస్ట్ మెథడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, యూఆర్ఎల్ విల్ జనరేట్ ఆఫ్టర్ సేవ్. సో మనం సేవ్ చేసిన తర్వాత మాత్రమే మనకి యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ న్యూ స్టెప్ ఉంది కదా, ఇక్కడ సెండ్ ఈమెయిల్ తీసుకుంటాను. లెట్స్ వెయిట్. సెండ్ అన్ ఈమెయిల్. చూడండి, ఆఫీస్ 365 అవుట్లుక్లో చాలా ఉంటాయి అన్నమాట, బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈమెయిల్ నోటిఫికేషన్ కదా. సెండ్ అన్ ఈమెయిల్, సెండ్ అన్ ఈమెయిల్ వచ్చింది కదా. ఓకే, సో ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. అఫ్కోర్స్ నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ సో నాకు నేనే పంపించుకున్నాను, డెమో కాబట్టి. సో నో నీడ్ టు సెండ్ ఎనీవన్. సో అలానే సో సబ్జెక్ట్ ఏంటి, ఏడిఎఫ్ పైప్ లైన్ నోటిఫికేషన్. దాని తర్వాత మీకు బాడీలో హాయ్ టీమ్, we are working on below information. ఓకే, ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం, యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏం కావాలి మనకి, డేటా ఫ్యాక్టరీ కావాలి. ఓకే, డేటా ఫ్యాక్టరీ నేమ్. అలానే సో పైప్ లైన్ నేమ్,
పైప్లైన్ నేమ్. సో మనకి ఎక్కడి నుంచి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనం ప్రీవియస్గా బిఫోర్ ఏదైతే ఉందో ట్రిగ్గర్, సో అక్కడి నుంచి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో చూడండి హెచ్టిటిపి రిక్వెస్ట్ రిసీవ్డ్ అని కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డైనమిక్గా డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు కావాల్సింది క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్యాక్టరీ నేమ్, అలానే సో పైప్లైన్, దాట్స్ ఇట్. ఓకే, ఈ రెండు కూడా మనం డైనమిక్గా ఈమెయిల్ సెండ్ చేసినప్పుడు అనేది పంపించవచ్చు అన్నమాట. ఓకే, అలానే ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఏంటి, సో హైయా మీడియం లో అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఇలా మనం ఏంటంటే సో ఒకటో హెచ్టిటిపి రిక్వెస్ట్, అలానే రెండోదో ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్. ఓకే, సేవ్ అయింది కదా. ఇమ్మీడియట్గా మనకి ఒక URL అని జనరేట్ అయింది. ఓకే, లెట్స్ టేక్ దమ్, కాపీ చేసాను. ఇప్పుడు ఓకే, ఒక పైప్లైన్ క్రియేట్ చేద్దాం. సో న్యూ పైప్లైన్, సో టెస్ట్ వాల్యూ, అలానే ఇక్కడ వెబ్ యాక్టివిటీ ఉందన్నమాట. ఓకే, వెబ్ యాక్టివిటీ జస్ట్ డ్రాగ్ ఇట్. సో ఇక్కడ మనం కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి URL, సో దాని తర్వాత సో ఏపీఐ మెథడ్ ఏంటంటే పోస్ట్ మెథడ్. సో అలానే బాడీ కూడా మనం ఏదైతే డిఫైన్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే వేస్తాం. చూడండి, దాట్స్ ఇట్. ఓకే, సో మీరు డైనమిక్గా అయినా స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి డైనమిక్ కంటెంట్ అంటే సో డైనమిక్గా పైప్లైన్ నేమ్ కావచ్చు, లేకపోతే డేటా ఫ్యాక్టరీ నేమ్ కావచ్చు, అన్నీ కూడా డైనమిక్గా సెండ్ చేయొచ్చు. బట్ మనకి అవసరం లేదు. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది డైనమిక్ ఎలా చేయాలి ఏంటనేది. ఓకే, సో దట్స్ ఇట్ అండి. పెద్ద కాంప్లికేటెడ్ ఏం కదా, జస్ట్ వ్యాలిడేట్, అలానే డీబగ్. లెట్స్ సీ దట్. చూద్దాం ఇప్పుడు ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుందా లేదా, వెయిట్ చేద్దాం. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, చూడండి, దాట్స్ ఇట్. సో హాయ్ టీమ్, యూఆర్ వర్కింగ్ ఆన్ బిల్ ఇన్ఫర్మేషన్ డేటా ప్యాకింగ్ టెస్ట్ అంటే నేను హార్డ్ కోడ్ చేశాను కాబట్టి చూడండి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఇలా డైనమిక్గా కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇంతకుముందు వీడియోలో చెప్పింది ఇలా మనం లాజిక్ క్యాప్స్ క్రియేట్ చేయడమే, దట్స్ ఇట్ అన్నమాట. ఇక్కడ పెద్ద కష్టమే ఉండదు లాజిక్ క్యాప్స్. అలానే ఇక్కడ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ఇన్ఫర్మేషన్ని సో డైనమిక్గా ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ బాడీలో డిస్ప్లే చేయడం. సో ఆఫ్ కోర్స్ మీకు ఎంతమంది చెప్పారు కదా, సో ఏంటనేది కూడా రకరకాలుగా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ రెస్పాన్స్ అనేది యాజ్ పర్ ద క్లయింట్ని బట్టి మనకు ఉంటుంది అనమాట. సో బట్ ఇక్కడ పెద్ద డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, కావాలంటే మీరు ఇంకోసారి కూడా డీబగ్ చేసుకుంటే ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది. కావాలంటే లెట్స్ వెయిట్. దాట్స్ చూడండి, సో రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.